వెల్కమ్ టు రిమేక్ స్కిన్ ఛానల్. కేశ సంపద అందంగా ఉండాలంటే నిరంతరం మెరుగులు దిద్దక తప్పదు. నిగనిగలాడే కురులు మనకు దూరం అవడానికి కారణం మనం చేసే తప్పులే. సొగసైన జుట్టు కోసం మనం చేస్తున్న పొరపాట్లేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సరైన షాంపూలను ఎంచుకోకపోవడం. అన్ని షాంపూలు ఒకటే అనుకుంటాం, కానీ వాటిలో తేడాలుంటాయి. అందుకే జుట్టు స్వభావానికి తగిన షాంపూను ఎంచుకోవాలి. డల్గా ఉండే హెయిర్ ఉన్న వాళ్ళు షాంపూలో సహజ సిద్ధమైన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మితిమీరిన రసాయన పదార్థాలున్న షాంపూలను వాడకూడదు. ఘాటుగా రసాయనాలు నిండిన షాంపూ వల్ల జుట్టు పొడిబారిపోయి పాడవుతుంది. డిటర్జెంట్లు కలిసిన షాంపూ వల్ల వెంట్రుకలు పెలుసుబారిపోతుంటాయి. పదే పదే రుద్దడం వల్ల వెంట్రుకలు బలహీనపడతాయి. వెంట్రుకలు నిగారింపుగా ఎదగాలంటే సహజ సిద్ధమైన నూనెలను వాడాలి. జుట్టును అనేకసార్లు రుద్దితే బలహీనంగా మారిపోతుంది. దీనివల్ల కుదుళ్ళు దెబ్బతింటాయి. వెంట్రుకలను కింది నుంచి పైదాకా రుద్దనక్కర్లేదు. నెత్తి మీద చర్మాన్నే షాంపూతో రుద్దాలి. వెంట్రుకలను రుద్దకూడదు. నెత్తి మీద చర్మాన్ని రుద్దిన తర్వాత వెంట్రుకలను జాడిస్తే చాలు. షాంపూ పెట్టిన ప్రతిసారి కండిషనింగ్ చేయకపోవడం. వీకెండ్ వాష్ టైంలోనే కండిషనర్లను వాడాలని కొందరు అనుకుంటూ ఉంటారు. షాంపూతో రుద్దుకున్న ప్రతిసారి కండిషనర్లను ఉపయోగించాలి. దీనివల్ల తేమ పోతుంది, జుట్టు మృదువుగా మారుతుంది. షాంపూ పెట్టిన తర్వాత కండిషనర్ను పెట్టకపోతే వాతావరణం వల్ల జరిగే నష్టాలకు జుట్టు గురవుతుంది. అయితే కండిషనర్ను నెత్తి మీద చర్మం కోసం వాడకూడదు. కేవలం వెంట్రుకలకు మాత్రమే వాడాలి. నెత్తి మీద చర్మంపై కండిషనర్ పెడితే చుండ్రు, జిడ్డు వెంట్రుకలు వస్తాయి. అందంగా మెరిసే సొగసైన కురుల కోసం ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలిసింది కదా. ఈ జాగ్రత్తలను తప్పకుండా పాటించండి. ఒత్తైన జుట్టుతో ఆనందంగా ఉండండి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రిమిక్స్ స్కిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.